దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. దాంట్లో సింగర్ మంగ్లీ వాడ తమ్ముడు శివ చౌహాన్, ఆయనకి ముఖి అంటే క్రష్. ఆయనకి ముఖి అంటే క్రష్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మొదలు పెడదామా? తాజాగా ఆవిడ పైన హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? మేం పెట్టే వ్యాపారాల్లో మీకు లాభాలు ఇస్తాము అని మంగ్లీ, అతని తమ్ముడు మరికొంతమంది నమ్మబలికి కోట్లాది రూపాయలు వాళ్ళ నుంచి సేకరించారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఇదే మంగ్లీ పైన, అతని తమ్ముడు శివ పైన, మరికొంతమంది పైన కూడా నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ. నువ్వు హ్యాపీరా? మోసం చేశారని చెప్పి దాదాపుగా ఒక 80 మంది బాధితులు నన్ను కలవడం జరిగింది. అమ్మా, ఎవరో అత్తెలి చిరబరానంద స్వామి అంటమ్మా, ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. దాంట్లో సింగర్ మంగ్లీ వాడ తమ్ముడు శివ చౌహాన్ దీంట్లో ప్రధానంగా ఉన్నారని ఒక ఇన్వెస్టిగేషన్ లో తెలిసినప్పుడు ఏమరా చారి, నా సంగతి ఎరుకుండి కూడా చిల్లర లెక్కలు చేస్తున్నావులే. అసలు ఏం జరిగింది ఇట్లా చెప్పే బాధితుల దాంట్లో మీ పేరు కూడా వస్తుంది, మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు అన్నప్పుడు దీనికి మీరు ఏమంటారు సార్? నాతో మాట్లాడినప్పుడు కొంచెం యారగెంట్ గా మాట్లాడింది. మీకెందుకు సమాధానం చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. రెండుగా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద. ఏది అనండి? రెండుగా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద. దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. నన్ను అక్కడ పిలిచిన తర్వాత డబ్బులు ఆఫర్ చేశారు. ఆయన రివర్స్ అంటున్నాడు, ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు తేను ఇండ్లకెళ్ళి. నన్ను డిమాండ్ చేశాడు, మీరు ఇండ్ల పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా? ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. ఆయనకి ముఖి అంటే క్రష్. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, దానివల్ల నన్ను నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒక తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. లేని పోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. అరే పాల్తులారా, అరే ఓ అరే జర ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా? అవలాగల్లా నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గినా నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. నేను అనవసరమైన బిల్డప్లు ఇవ్వక మీ పేరు చెప్పి ఇన్ని డబ్బులు వసూలు చేసినప్పుడు మీరు కేసు ఏంటంటే నేను కేసు వేయలేను సార్, నేను కేసులు చుట్టూరు తిరగను సార్. ఎలా రెస్పాండ్ అవుతానండి నేను? ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టేసుకొని నేను రెస్పాండ్ అవ్వాలా? నేను కూడా అదే అనుకున్నాను రా. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఎవరో ఒక చిన్న అబ్బాయి మీ మీద ట్రోల్ చేసిండని సిపి సర్జనార్ వరకు వెళ్ళి కేసు పెట్టి తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కొట్టించేంత వరకు వెళ్ళిన మీరు, మీ మీద ఇంత పెద్ద ఆరోపణలు 150 నుంచి 200 కోట్ల ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఏ సంబంధం లేదంటున్నారు కదా. మీరు అయిపోయి మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే నేను సపోర్ట్ చేయలేను సార్ అని. అది వదిలేసుకొని నేను వచ్చి నేను సంజాయిసి ఇచ్చుకుంటా కూర్చోమంటారా నన్ను? చెప్పండి. ఏంటో చెప్పు. నీతో మాట్లాడే టైం నాకు లేదు, నేనేం ఖాళీగా లేను. మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్, ఎవడో కబ్జా చేశాడు. చేసుకొని వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది.
నువ్వు నిజంగా నేర్చుతున్నావా? భలే మరి ఏం మాట్లాడినవి, మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. సంబంధం అంటే ఫ్రెండ్షిప్ ఉంటుందండి. ఏంటి బాబన్న ఇంకోసారి ఫ్రెండ్షిప్ ఉంటుందండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో ఎందుకు ఇంతలా బదనాం చేస్తున్నారు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా మీరందరూ ఏం చేస్తారు? నాకు మాట ఇవ్వాలి. ఆ ఒక్కటి అడక్కు. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించడం జరిగింది. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చిపారేస్తా కొడక్క. తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, అతని మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అది ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని నా దగ్గర మీకు మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆవిడ కాల్ చేసినవి కూడా ఉన్నాయి, అవి మీకు ఇస్తా ఇప్పుడు. ఈ ఢిల్లీ సూర్యుడి ఏమనుకుంటున్నావురా? అందరితో ఫుట్బాల్ ఆడుకునేవాడి రా. నా డేటా శంకర్ గడికటం వల్ల నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు రా. మరి బాధ్యతలు మీరు ఎలా ఇచ్చారు అని అంటే, సరే మాకైతే గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ద్వారా పెట్టుబడులు తీసుకున్నారు, దాంట్లో లాభాలు వచ్చేంత వరకు మీకు అధిక వడ్డీ ఇస్తామనేసరికి మేమంతా ఆశపడ్డాం సార్ అని చెప్పి. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే ఇలాగే అంటావు. వినబడింది కాలుండ తొక్క తప్పేక మీద. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లి ఇచ్చారంటే, వీళ్ళందరూ మంగ్లీ ఫ్లాట్ లో కోకాపేట ఏదైతే ఉందో కోకాపేట ఫ్లాట్ లో ఇచ్చారని చెప్పేసి అది చెప్తున్నారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఎఫ్ఐఆర్ లో మధు పేరుంది, మంగ్లీ పేరుంది, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్ పేర్లుంది, తర్వాత మంగ్లీ తమ్ముడు శివ పేరు కూడా ఉంది. విన్నావా? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేసుకునే నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా, లేకపోతే నేను చూసుకుంటూ కూర్చోనికి ఎవరు? ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. నేను మీకు వీడియో చూపిస్తాను, ఆగండి, చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఇంతే సౌండ్ అండి ఇది. ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంత్రపు సిరి ఇదంతా నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ఫిల్మ్ తీసేవా? నీ అయ్యే సంకరాకి బాట. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏంటి